మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. మహాత్మా జ్యోతిబా ఫూలే ఎంత గొప్ప పేరు. ఇప్పుడిప్పుడే దేశం కళ్ళు తెరిచి సత్యం తెలుసుకుంటోంది. సత్యశోధక సమాజం అనే ఒక మహా సంస్థను ఏర్పాటు చేసి ఈ దేశంలో ఇది సత్యం, ఇది అసత్యం, ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది న్యాయం, ఇది అన్యాయం, మీరు సత్యపథంలో, ధర్మపథంలో, న్యాయ మార్గంలో నడవండి అని చెప్పినటువంటి మహానుభావులు ఎందరో పుట్టారు. వాళ్ళలో అతి ముఖ్యుడు జ్యోతిబా ఫూలే. అందుకని ఆయన్ని మహాత్మా ఫూలే అన్నారు. ఈ మహాత్మా ఫూలే మీద ఇప్పుడు ఒక సినిమా తీస్తూ ఉంటే ఆ సినిమా మీద కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరు వ్యక్తం చేస్తున్నారు? బ్రాహ్మణ సమాజం నుంచి అభ్యంతరాలు వచ్చాయి. హిందూ మహాసభ మహారాష్ట్ర బేస్డ్ సంస్థ, అక్కడి నుంచి అభ్యంతరాలు ప్రారంభమయ్యాయి. ఏమిటి అభ్యంతరాలు, ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. 2 నిమిషాల ట్రైలర్ అండి. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీన ఫూలే జయంతి సందర్భంగా రిలీజ్ చెయ్యాలి. 7వ తేదీనే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది, యూ సర్టిఫికెట్ అంతా అయిపోయింది. కానీ ఇందులో బ్రాహ్మణ సమాజం నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఎందుకంటే బ్రాహ్మణుల పట్ల ఈ సినిమా చూస్తే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కొన్ని వ్యతిరేకత వ్యక్తమయ్యి వ్యతిరేక భావాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫలానా సీన్లు తీసేయండి, ఫలానా డైలాగులు తీసేయండి అని చెప్పి వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఏమిటా సీన్లు ఏమిటి అనేది నేను మీకు చెబుతాను. అయితే ఈ 2 నిమిషాల 15 సెకండ్లు మాత్రమే ఉండే ఈ ట్రైలర్ చూస్తేనే ఇట్లా అంటే, మహాత్మా ఫూలే ఆయన జీవిత భాగస్వామిని సావిత్రిబాయి ఫూలే జీవితం అంతా చేసినటువంటి పోరాటం, ఆందోళన, అదంతా చరిత్ర అంతా తెలుసుకుంటే ఏమైపోతారు? ఇప్పుడు ఈ ఆందోళన పడుతున్నటువంటి వాళ్ళు, ఈ కలవర పడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా ఏమైపోతారు? తట్టుకోగలరా? విషయం ఏమిటయా అంటే, మహాత్మా ఫూలే కానీ, ఆయన సహచరి సావిత్రిబాయి ఫూలే కానీ ఈ హిందూ ధర్మంలో, హిందూ మతంలో ముఖ్యంగా మనుస్మృతిని, న్యాయ సూత్రాలకు అనుగుణంగా నడిచినటువంటి గత చరిత్ర అంతా కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళని అణచివేసి ధర్మం పేరు మీద, మతం పేరు మీద, ఈ మతపరమైనటువంటి మనుస్మృతికి చెందినటువంటి న్యాయ సూత్రాల పేరు మీద దాదాపు 80% మంది, 90% మందిని అణిచివేశారే. ఆ అణచివేతకు వ్యతిరేకంగా, ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేశారు. ఆ పోరాటం కేవలం వాళ్ళు తమ కులం కోసమో, తమ కుటుంబం కోసమో చేసింది కాదు, లేదా తమ జాతి కోసమో, తమ రాష్ట్రం కోసమో చేసింది కాదు. ఆ పోరాటం అంతా దేశం అంతటి కోసం చేసింది. ప్రపంచంలో ఎక్కడ అణగారిన జాతులు ఉంటారో, ఎక్కడ చాలామందిని, అతి కొద్ది మంది ఆధిపత్యంతో అణిచివేస్తారో, అక్కడ అందరికీ కూడా జ్యోతిబా ఫూలే లాంటి వాళ్ళు అవసరం అవుతారు. అలాంటి గొప్ప పోరాటం చేసినటువంటి మహానుభావుడు జ్యోతిబా ఫూలే. అందుకే అంబేద్కర్ మహాశయుడు అంటాడు, నాకు మహాత్ముడు జ్యోతిబా ఫూలే. అప్పటి నుంచే జ్యోతిబా ఫూలేని అంబేద్కర్ ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచే ఈ దేశంలో అందరూ కూడా మహాత్మా జ్యోతిబా ఫూలే అంటారు. వాళ్ళు ఏం చేశారు? అయ్యా, ఫలానా వాళ్ళని అంటరాని వాళ్ళు అని అన్నారు. ఒకే మతంలో పుట్టినప్పటికీ కూడా. సో వాళ్ళు అంటరాని వాళ్ళు కాదు. వాళ్ళు సమాజంలోకి రాకూడదు, వాళ్ళు ఊళ్ళల్లోకి రాకూడదు, వాళ్ళు గుళ్ళల్లోకి రాకూడదు, వాళ్ళు బడుల్లోకి రాకూడదు, వేదాలు చదవకూడదు, వినకూడదు. ఇంత దారుణంగా చేశారు, అది తప్పు అని అన్నారు. ఆ నేరం, అది నేరం, అది దుర్మార్గం అని అన్నారు. దాన్ని రూపుమాపాలి అన్నారు. అప్పుడు బ్రిటిష్ రాజ్యం 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగినటువంటి పోరాటం ఇదంతా. సో అలాగే అందరూ చదువుకోవాలి, కొందరు మాత్రమే కాదు. ఎవరైతే శూద్రులు, అతి శూద్రులు అంటున్నారో, ఎవరికైతే చదువు నేర్పమని అంటున్నారో వాళ్ళు కూడా చదువుకోవాలి అని పోరాటం చేశారు.
అలాగే సమాజంలో సగభాగం, ఆకాశంలో సగం అని అంటారే, సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలకు చదువుకునేటటువంటి హక్కు లేదు ఆ రోజుల్లో. మనుధర్మశాస్త్రం ప్రకారము భోజ్యేషు మాత, కరణేషు మంత్రి, కార్యేషు దాసి, శయనేషు రంభ, నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. ఇది ఉంది. ఎప్పుడూ కూడా స్త్రీ అనేది అన్నం పెట్టేటప్పుడు తల్లిలాగా, సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రిలాగా, పనిచేసేటప్పుడు బానిసలాగా, నిద్రలో రంభలాగా ఉండాలి తప్ప స్త్రీకి స్వాతంత్ర్యం లేదు అని అన్నారు. అది మనం తెలుగు సమాజంలో చూసాం, మొత్తం హిందూ సమాజంలో చూసాం. అలాగే వాళ్ళు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసుకుంటే మరోసారి పెళ్లి చేసుకోకూడదు. అలాగే సతీ సహగమనం అనేటటువంటిది చూసాం. రాజా రామ్మోహన్ రాయ్ ఎందుకు పోరాడారు? మన కందుకూరి వీరేశలింగం దేనికోసం పోరాడాడు? మన గురజాడ అప్పారావు దేనికోసం కవితలు రచనలు చేశాడు? సో వీటినన్నిటినీ కూడా ఆయన జ్యోతిబా పూలే వ్యతిరేకించాడు. జ్యోతిబా పూలే తన భార్యకు చదువు చెప్పించి ఆమెను టీచర్ని చేసి ఆమె ద్వారా ఆడపిల్లలకందరికీ చదువు చెప్పించాడు. జ్యోతిబా పూలే తన భార్యకు చదువు చెప్పిస్తే ఆయన భార్య సావిత్రిబాయి పూలే మొత్తం దేశంలో ఉన్న ఆడపిల్లలు అందరూ చదువుకోవాలని ఉద్యమం చేపట్టింది. మొట్టమొదటిసారిగా ఆడపిల్లలకి ఈ దేశంలో పాఠశాల పెట్టింది సావిత్రిబాయి పూలే. సో ఈ పనులన్నీ కూడా వితంతువులకు వివాహం చేయాలి, ఆ విషయం కూడా ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి పనులన్నీ వాళ్ళు చేశారు. కాబట్టి ఆనాడు బ్రాహ్మణాధిక్య మత విశ్వాసాలు కలిగినటువంటి, మనుధర్మశాస్త్రాన్ని నెత్తిమీద పెట్టుకుని తిరుగుతున్నటువంటి, ఆధిపత్య భావజాలంతో, ఆధిక్య భావజాలంతో ఉన్నటువంటి కొద్దిమంది, కొన్ని వర్గాలకు పూలే చేసింది నచ్చలేదు. ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారు, ఆయన్ని కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నం చేశారు. అసలు పూలే ఏం చేశాడు, ఏమి రాశాడు, ఆయన పోరాటం ఏంటి, అదంతా కూడా వేరేగా ఒక ఎపిసోడ్లో ఒక వీడియో తప్పనిసరిగా చేస్తాను. ఇది కేవలం అలాంటి పూలే గురించి తీసినటువంటి సినిమా. ఈ సినిమాకి అభ్యంతరాలు చెబుతున్నారు. ఎవరు చెప్తున్నారంటే బ్రాహ్మణ సమాజం నుంచి అభ్యంతరాలు వచ్చినాయి. ఎందుకు? ఆనాడు బ్రాహ్మణ సమాజం పెట్టినటువంటి ఆంక్షలు, వాళ్ళు చూపించినటువంటి ఆధిపత్యం, తద్వారా శతాబ్దాలుగా, వేల సంవత్సరాలుగా కొన్ని జాతులు అణగారిబడి, అణిచివేయబడి ఉన్నాయే, వాళ్ళ ఉద్ధరణ కోసం వాళ్ళు పోరాడారు. సో అల్టిమేట్గా వాళ్ళని అణిచివేసినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అణిచివేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే అప్పుడు ఆ బ్రాహ్మణ మతస్థులు. కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశాడు. కాబట్టి ఆయన చరిత్రని ఇక్కడ సినిమా చూపించినప్పుడు అల్టిమేట్గా ఆ దృశ్యాలన్నీ వస్తాయి. కానీ విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి బ్రాహ్మణులకి, ఇప్పుడు నివసిస్తున్నటువంటి వర్తమానంలో నివసిస్తున్నటువంటి బ్రాహ్మణులకి, బ్రాహ్మణ కులస్తులకి ఆనాడు మెజారిటీ ఆఫ్ ది సమాజంని నొక్కిపెట్టి అణిచివేసి మనుధర్మశాస్త్రం పేరిట అన్యాయంగా వాళ్ళ పట్ల అకృత్యంగా ప్రవర్తించినటువంటి వాళ్ళకి ఇప్పటి బ్రాహ్మణులకి సంబంధమే లేదు కదా. వీళ్ళెందుకు ఉలికిపాటు పడడం? చూడాలి ఇందులో ఎంతవరకు న్యాయం ఉంది ఏమిటి అనేటటువంటిది. అందుకనే ఇప్పుడు మహాత్మా పూలే సినిమా వస్తుందంటే సమాజంలో అటు వాయిసు ఇటు వాయిసు వినిపించడం ప్రారంభించింది. విచిత్రంగా చావా సినిమా వచ్చింది. అప్పుడు ఆ చావా సినిమాని రాయితీలు ఇచ్చినటువంటి వాళ్ళు, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పాలకులే కాదు, ప్రజలు కూడా, అందరూ కూడా గొప్పగా చెప్పుకున్నారు. వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యవహారం అది. సో ఈ సినిమా పట్ల అభ్యంతరం చెప్తున్నారనమాట. సో అభ్యంతరం చెప్పడానికి ఎలాంటి అసలు కారణమే లేదు, హేతువే లేదు. ఇప్పటి బ్రాహ్మణులకి అప్పటి బ్రాహ్మణులకి సంబంధమే లేదు. సంబంధం ఉందని ఎవరైనా అనుకుంటే వాళ్ళ మనసులో ఇంకా ఆ ఆధిపత్య భావజాలం ఏదో ఉందన్నమాట. దీని మీద వివాదం వస్తుంటుంటే అనురాగ్ కశ్యప్ లాంటి డైరెక్టర్లు చాలామంది అసలు మోడీ గారు ఎప్పుడో ఈ దేశంలో ధడక్ 2 అనే సినిమాకి సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పారంట రిలీజ్ అప్పుడు, నరేంద్ర మోడీ గారు ఎప్పుడో ఈ దేశంలో కుల వ్యవస్థని రూపుమాసి వేశాడు, నిర్మూలించి వేశాడు, ఇంకా ఎక్కడుంది కులం అని. సో ఇప్పుడు ఎందుకు ఇంకా దీని గురించి వీళ్ళు కలవరపాటు ఎందుకు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సరే, ప్రకాష్ అంబేద్కర్ లాంటి వాళ్ళు అడుగుతున్నారు, ఉద్ధవ్ ఠాకరే లాంటి వాళ్ళు అడుగుతున్నారు, ఫడ్నవీస్ నువ్వేం చేస్తున్నావు, బ్రాహ్మడు కాబట్టి ఊరుకుంటున్నావు, ఇలాంటి అభ్యంతరాలన్నీ చెప్తూ ఉంటాయని. చావాకు చెప్పలేదే అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఈ సినిమా గురించి 2 ముక్కలు ఈ ట్రైలర్లో ఏముంది ఏమిటి అనేది చెప్పుకుందామండి. విడిగా నేను జ్యోతిబా పూలే గురించి ఒక
కంప్లీట్ ఎపిసోడ్ మీకు చేస్తాను ఎవరు ఏమిటి అనేది. ఈ సినిమా ఈ ట్రైలర్ చూసే ఇలా గంగవీరులు ఎత్తుతున్నారు. ఏమిటి ఈ ట్రైలర్లో ఏముంది? ట్రైలర్ స్టార్టింగ్లోనే ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అంటూ మొదలవుతుంది. మార్టిన్ లూథర్ కింగ్కి తెల్ల జాతి నల్ల జాతి మధ్య సామరస్యాన్ని కోరుకున్న కలలు గన్న మార్టిన్ లూథర్ కింగ్ లాగా ఇక్కడ కూడా ట్రైలర్ స్టార్ట్ అవుతుంది ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని. ఏక్ ఐసా సమాజ్ హో జహా కోయి ప్రధాన్ నహీ సబ్ సమాన్ హో అంటూ మొదలవుతుంది. నేను ఎవరు ఎక్కువ తక్కువ లేని అందరూ సమానంగా ఉండే ఒక సమాజాన్ని నేను కోరుకుంటున్నాను అని ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ద మ్యాన్ వాజ్ మిషన్ జ్యోతిబా పూలే అనే వాయిస్ వస్తుంది. అప్పుడు జ్యోతిబా పూలే ఎంట్రన్స్. ట్రైలర్ 2 నిమిషాలే, 2 నిమిషాల 15 సెకండ్లు మాత్రమే. ఆయన్ని కొంతమంది అడుగుతారు, అప్పుడు ఉన్నటువంటి సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్ పెద్దలు, నువ్వు పిల్లలకు చదువు చెప్పి ఏదో విప్లవం సాధిద్దామని అనుకుంటున్నావు కదా, అదేదో ఇంగ్లీష్ వాళ్ళ మీద బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేయొచ్చు కదా విప్లవాలేవో అని అంటే జ్యోతిబా ఫూలే అంటాడు. ఎంత సమాధానం ఎంత గొప్పగా చెప్తాడంటే ఈ ట్రైలర్లోనే, अंग्रेजों की गुलामी सिर्फ 100 साल की पुरानी है, मैं उस गुलामी को ख़त्म करना चाहता हूँ जो 3000 साल पुरानी है. బ్రిటిష్ వాళ్ళ కింద మన బానిసత్వం కేవలం 100 సంవత్సరాలు మాత్రమే, నేను 3000 సంవత్సరాల బానిసత్వాన్ని రూపుమాపడానికి ఉద్యమం చేస్తున్నా, పోరాడుతున్నానని అంటాడు. అది సో ఇలాగా ట్రైలర్ సాగుతుందండి. నువ్వు చంపి పాడేస్తాం, ఆడపిల్లలకు కూడా చదువు చెప్తానంటావా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా హోంకరిస్తారు ఆనాటి బ్రాహ్మణ పెద్దలు. ఒకసారి సావిత్రిబాయి పూలే వీధిలో వెళ్తుంటుంటే ఒక బ్రాహ్మణ కుర్రవాడు పేడ తీసుకుని ఆ ముఖం మీద విసురుతాడు. ఇలాంటి ఘటనలన్నీ ఉన్నాయి. అప్పుడు ఇంట్లో అంటాడు కదా పూలే భార్యతో, చలో ఏక్ బాత్తో సమజ్ ఆగయి సావిత్రి, ఒక్క మాట అయితే నాకు అర్థమైపోయింది, ఏ యుద్ధ నహి మహాయుద్ధ హై అంటాడు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది మహాయుద్ధం, మనం మహాయుద్ధంలో ఉన్నాం, మహాయుద్ధమే చేయాలి అని అంటాడనమాట. అది అలాంటివన్నీ చూపిస్తాడు. సావిత్రిబాయి పూలే అంటుంది ఒకసారి ఒక దళిత స్త్రీ దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని చదువుకు పంపించు అని అంటే, ఆ అమ్మాయిని ముట్టుకొని ఇట్లాగా ప్రేమగా అలా అల్లగా చూస్తే, ఓ నహి నహి ఉస్కో నహి చూనా పాప్ లగేగా ఆప్కో అంటుంది. ఎందుకంటే అతి శూద్రులు అంటరాని వాళ్ళు, వాళ్ళని ముట్టుకుంటే పాపమని కదా మన ధర్మశాస్త్రం చెప్పింది, ఈ న్యాయ సూత్రాలన్నీ. అప్పుడు సావిత్రిబాయి పూలే దారిలో వస్తూ పూలేతో అంటుంది, ఆత్మ సమ్మానుకో జగానా చాహియే అంటుంది. వీళ్ళ ఈ అణగారిన జాతుల్లో ఆత్మగౌరవాన్ని మేల్కొల్పాలి మనం. వాళ్ళ పిల్లలకు చదువులు చెప్పాలి, వితంతువులకు వివాహం చేయాలి, వివాహాలు చేయించాలి, ఆడపిల్లల్ని చదువులు చదివించాలి, అంతా చేయాలి. అలాగే వీళ్ళల్లో ఆత్మగౌరవాన్ని కూడా నిద్ర లేపాలి మనం అని అంటున్నాను. ఇదండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ ట్రైలరు. ఈ ట్రైలర్ అంతం లాస్ట్లో ఒక గొప్ప మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ కూడా మీకు చదువుతాను. అదేంటంటే, హమారా దేశ్ ఏక్ భావుక్ దేశ్ హై. మన దేశం చాలా భావుకత, భావోద్విగ్నతకు గురయ్యే అతి సున్నితమైనటువంటి దేశం. యహా జాతి और धर्म के नाम पर लोगों को लड़ाना बड़ा ही सरल है, ये भविष्य में भी होगा. ఇక్కడ కులం మతం పేరు మీద జనాల మధ్య చిచ్చు పెట్టడం చాలా సులభం, చాలా తేలిక. ఇది భవిష్యత్తులో కూడా నడుస్తూ ఉంది, జరుగుతుంది. అందుకే బస్ క్రాంతికి ఇస్ జ్యోతికో జలాయే రఖో. మనం చేయాల్సిన పని ఏమిటయా అంటే, ఈ విప్లవ జ్వాల దీన్ని రగిలిస్తూనే ఉండు, మండిస్తూనే ఉండు. ఇదండి ఈ 2 నిమిషాల ట్రైలర్కే వీళ్ళు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రాహ్మణ కుర్రవాడు సావిత్రిబాయి మీద వేసినటువంటి పేడ ఆ సీన్ కట్ చేసేయమన్నారు. అలాగే ఇది 3000 సంవత్సరాల బానిసత్వాన్ని రూపుమాపడానికి నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పి పూలే అన్న ఆ మాటను కూడా కట్ చేసి కయీసాలని పెట్టమన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న బానిసత్వాన్ని అని పెట్టమన్నారు. అలాగే ఆ రోజుల్లో ఒక అంటరాని వాడు వీధుల్లో నడిస్తే
చీపురు కొట్టుకుని నడవాలి. ఎందుకంటే ఆ అడుగు జాడల పాదముద్రలు కూడా రోడ్డు మీద పడకూడదు, వీళ్ళ కంట పడకూడదు. ఈ సోకాళ్ళు బ్రాహ్మణ మతాఖ్యంతో విరవీగిన ఆ రోజుల్లో మాట విరవీగిన వాళ్ళ కంట పడకూడదు. అట్లాంటి సీన్లు కూడా తీసేయమన్నారు. ఈ డైరెక్టర్ ఎవరు? అనంత్ మహాదేవన్. అతను ఎవరు? అతను ఏమన్నాడు తెలుసా? నేను ఒక బ్రాహ్మణుడిని, ఐఎమ్ ఏ బ్రాహ్మణ్, నేను నా బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపించడానికి నేనెందుకు ప్రయత్నం చేస్తాను? సినిమా చూడండి, చూసి అర్థం చేసుకోండి అని అన్నాడు. కానీ ఒక పూలే గురించో, అంబేద్కర్ గురించో, రాజా రామ్మోహన్ రాయ్ గురించో, లేదా కందుకూరు వీరేశలింగం పంతులు గురించో సినిమా తీస్తే తప్పనిసరిగా మనుస్మృతిని ఎవరైతే ఫాలో అయ్యారో ఆ రోజుల్లో, మనుధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యి ఎవరి మీద అకృత్యంగా, దుర్మార్గంగా, దౌర్జన్యంగా వ్యవహారం చేశారో, అణచివేత ధోరణులు పోయారో, వాళ్ళందరినీ కూడా అక్కడ విలన్లుగా చూపించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ వాళ్ళు విలన్లు అయినంత మాత్రాన వాళ్ళ కులంలో పుట్టిన వాళ్ళందరూ కూడా విలన్లు కాదు. దీన్ని కొంచెం వివేచనతో, విజ్ఞతతో ఆలోచించి అర్థం చేసుకుంటే అభ్యంతరాలు చెప్పరు. ఎవరో ఔరంగజేబు ఒకవేళ దుర్మార్గుడే అయితే ఎప్పుడో 300-400 సంవత్సరాల క్రితం ఆయన పుట్టిన మతంలో పుట్టిన వాళ్ళందరూ దుర్మార్గులు, దుష్టులు అని చెప్పేసి పేటరేగిపోతున్నారే, అలాంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళకే ఇప్పుడు పూలే లాంటి సినిమా పట్ల కూడా అభ్యంతరాలు పుట్టొచ్చు. ఏది ఏమైనా 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాలి, పూలే జయంతి రోజున రిలీజ్ కాలేదు. కారణం ఈ అభ్యంతరాలు. ఈ సెన్సార్ బోర్డు మళ్ళీ కొన్ని సజెషన్స్ చేసిందట. కట్స్ అనే మాట ఆ డైరెక్టర్ వాడట్లేదు. మంచి ఈ సినిమాలో చక్కగా పూలే పాత్రలో ప్రతీక్ గాంధీ, అలాగే సావిత్రిబాయి పూలే పాత్రలో పత్రలేఖ చక్కగా నటించినట్టుగా ఆ 2 నిమిషాల్లోనే మనకు కనిపిస్తున్నారు. ఏది ఏమైనా మిత్రులారా, ఒక రకమైన భావజాలం సినిమాలు వస్తే ఒక రకమైనటువంటి న్యాయము, ధర్మము, నీతి మనం చెప్తాం. ఈ సమాజంలో వేల సంవత్సరాలుగా ఏం జరిగింది చెప్పేటటువంటి సత్యాన్ని శోధించి బయటకు తీసుకొచ్చి చెప్పేటటువంటి సినిమాల పట్లేమో మనం ఒక రకంగా స్పందించడం, ఒక రకమైనటువంటి న్యాయాన్ని, నీతిని ప్రదర్శించడం, ఇది ఎంతవరకు ధర్మం? అసలు మహాత్మా పూలే ఎక్కడ పుట్టాడు? మహారాష్ట్రలో పుట్టాడు. అంబేద్కర్ ఎక్కడ పుట్టాడు? మహారాష్ట్రలో పుట్టాడు. ఆ మహారాష్ట్రలో తీసినటువంటి ఈ సినిమాకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీసు ఇట్లాంటి అభ్యంతరాలు వస్తే ఎందుకు ముందుకు రావటం లేదు? రోజు పూలేకి దండలు వేస్తున్నారు, పూలే విగ్రహాలని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ మహానాయకులందరూ కూడా ముఖ్యమంత్రుల నుంచి ప్రధానమంత్రి దాకా ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు? సో మనం ఆలోచించాలి. దాదాపు 40-50 సంవత్సరాలుగా మాత్రమే ఈ దేశంలో పూలే గురించి అందరూ తెలుసుకుంటున్నారు. కాబట్టి అలాంటి పూలే సినిమా ఇప్పుడు వస్తూ ఉంటుంటే దాని పట్ల అభ్యంతరం చెప్పడం అనేటటువంటిది సిగ్గుపడాలన్నమాట. నిజంగా సిగ్గుపడాలి. అప్పుడు ఆ బ్రాహ్మణ సమాజానికి, ఇప్పుడు ఈ బ్రాహ్మణ సమాజానికి లింక్ పెట్టి ఆలోచించుకోవడమే చాలా చాలా అంటే దాన్ని మనం ఏ విధంగా వర్ణించాలి? ఎందుకు అట్లా చేయడం? ఎందుకు అట్లాగా మనకి ఆ విజ్ఞత, విచక్షణ ఎక్కడ మనం కోల్పోతున్నాము? సో ఆలోచించి కొద్దిగా మనం ఏ విషయం పట్ల ఎలా స్పందించాలి అనేటటువంటిది తెలుసుకోవాలన్నమాట. నేను పూలే మీద దాదాపు 30 సంవత్సరాల క్రితమే ఒక కవిత రాశా. అదేమిటయ్యా అంటే, అసలు ఈ పూలే గురించి నాకు ఎందుకు తెలియలేదు? వీధి బడి నుంచి విశ్వవిద్యాలయం దాకా నాకు ఎందుకు ఎవరూ చెప్పలేదు? ఏ పార్టీ సదస్సుల్లోనూ, ఏ పార్టీ క్లాసుల్లోనూ పూలే గురించి ఎందుకు చెప్పలేదు? ఎవరూ చెప్పలేదు. సిగ్గుపడుతున్నాను, మహాత్మా చితికిపోతున్నాను అని చెప్పి నేను ఒక కవిత కూడా రాశాను. ఈ కవిత నా మొట్టమొదటి పుస్తకంలో, కవితా సంపుటిలో, కలనేత అనేటటువంటి సంపుటిలో ఉంటుందన్నమాట. స్పార్టకస్ గురించో, కార్ల్ మార్క్స్ గురించో, మండేలా గురించో, మార్టిన్ లూథర్ కింగ్ గురించో చదువుకున్నాను. కానీ
వీధి బడి నుండి విశ్వవిద్యాలయం దాకా నీ బొమ్మే నాకు కనపడలేదు, నీ మాటే నాకు వినపడలేదు. పాలు పట్టిన అమ్మ చెప్పలేదు, బలపం పట్టించిన పంతులు చెప్పలేదు, ఏ జెండాగాడు నీ పేరెత్తలేదు, ఏ రాజకీయ తరగతుల్లోనూ నీ ఊసెత్తలేదు. నువ్వు కళ్ళు మూసిన శతాబ్దానికి కానీ ఇక్కడ మేము కళ్ళు తెరవలేదు. సిగ్గుపడుతున్నాను, చితికిపోతున్నాను. ఈ మట్టిలో మొలకెత్తి 3.5 దశాబ్దాలైనా నీ పేరే విననందుకు నిలువునా నీరైపోతున్నాను. క్షమించు మహాత్మా. ఇట్లా సాగిపోతుంది ఆ కవిత. మరొక ఎపిసోడ్లో నేను పూర్తిగా చెప్తాను. కానీ ఏది ఏమైనా మహాత్మా ఫూలే లాంటి సినిమాలు 100,000 రావాలి. వాటికి ఎవ్వరు కూడా అభ్యంతరాలు చెప్పడానికి అర్హులు కూడా కాదు. ఎవరికి ఏ అర్హత లేదు. ఆ సినిమాని ఏ విధంగా ఎలాంటి కట్స్ లేకుండా సినిమాని సినిమాగా రాణిస్తే మంచిది. సినిమా వచ్చిన తర్వాత ఇంకెంత గగ్గోలు పెడతారో, ఏం చేస్తారో, ఏం ఆపిస్తారో మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆ సినిమా రిలీజు పోస్ట్ పోన్ అయింది. ఏప్రిల్ 25న వస్తుందంటున్నారు. రాగానే చూద్దాం, ఎలా తీశారో చూద్దాం. ఈలోపు వీలైతే నేను అసలు హూ ఇజ్ మహాత్మా జ్యోతిబా ఫూలే, ఎవరు ఫూలే, ఎవరు సావిత్రిబాయి ఫూలే, ఎవరు, వాళ్ళు ఏం చేశారు, చరిత్రలో ఏమి రాశారు అనేటటువంటిది సెపరేట్గా మీకు నేను ఒక వీడియో చెప్తాను. ప్రస్తుతానికి వీడియో నచ్చితే మిత్రులందరికీ షేర్ చేయండి. ఫూలే సినిమా మాత్రం తప్పనిసరిగా చూడండి. చూడటమే కాదు, సపోర్ట్ చేయండి ఇలాంటి వాటికి. థ్యాంక్ యూ వెరీ మచ్.